తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 2 బర్నింగ్ డిజైర్. పార్ట్ 1 సంపదల దిశగా మొదటి అడుగు. ఎడిసన్ వంటి గొప్ప వ్యక్తిని కలుసుకునే నిమిత్తం ఎడ్విన్ సీబాన్స్ 50 ఏళ్ల క్రితం న్యూజెర్సీలోని ఆరెంజ్ కౌంటీలో ట్రైన్ దిగినప్పుడు అతను కేవలం ఒక నిరుపేద వ్యక్తిలా కనిపించుండొచ్చు. కానీ అతని ఆలోచనలు మాత్రం రాజసంతో నిండి ఉన్నాయి. రైల్ రోడ్ నుంచి ఎడిసన్ ఆఫీస్ వైపుగా అతని పాదాలు అడుగులు వేస్తున్నప్పటికీ అతని మెదడు మాత్రం చేయవలసిన పని తాలూకు ఆలోచనలతో నిండిపోయింది. తాను ఎడిసన్ సమక్షంలో నిల్చున్నట్టు ముందే ఊహించుకున్నాడు. ఎడిసన్తో తన బర్నింగ్ డిజైర్ గురించి చెబుతున్నట్టు, ఆ మాటలు ఇప్పుడే తనకు వినబడుతున్నట్టు అనుభూతి చెందాడు. బాన్స్ బర్నింగ్ డిజైర్ ఏంటో తెలుసు కదా? ఎడిసన్ కి బిజినెస్ అసోసియేట్ గా ఉండడం. బాన్స్ మనోరథం కేవలం ఒక ఆశ మాత్రమే కాదు, అది కేవలం కోరిక కూడా కాదు. నిరంతరం దహించి వేసే బలమైన డిజైర్. దాని ముందు అన్నీ దిగదుడిపే. కొన్నాళ్ల తర్వాత బాన్స్ తాను ఎడిసన్ ను మొదటిసారిగా కలుసుకున్న ప్రదేశంలో, అంటే ఎడిసన్ ఆఫీస్ లో మళ్లీ కలుసుకున్నాడు. తొలిసారి కలుసుకున్నప్పుడు అతను ఇన్వెంటర్. ఈసారి అతను తన కోరికను నెరవేర్చుకున్న ఘనుడు. అతనిప్పుడు ఎడిసన్ తో బిజినెస్ వ్యవహారాలు నడుపుతున్నాడు. జీవితాంతం తనను పట్టి కుదిపేసిన డ్రీమ్ ఇవాళ సాకారమైంది. బాన్స్ ఎందుకు విజయం సాధించాడంటే తనకేం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. దాన్ని సాధించడం కోసం ఆయన తన సర్వశక్తుల్ని ఒడ్డాడు. బాన్స్ డిజైర్ నెరవేరడానికి 5 ఏళ్లు పట్టింది. అందరి దృష్టిలో బాన్స్ అంటే ఎడిసన్ వాణిజ్య చక్రంలో ఒక కొయ్యముక్క లాంటివాడు మాత్రమే. కానీ బాన్స్ దృష్టిలో మాత్రం ఎడిసన్ తో వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి తాను ఎడిసన్ కు బిజినెస్ అసోసియేట్. బర్నింగ్ డిజైర్ ఎంత శక్తివంతమైందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. బాన్స్ తన లక్ష్యాన్ని సాధించాడు. ఎడిసన్ కు బిజినెస్ అసోసియేట్ గా ఉండడం తప్ప అతను ఇంకేదీ కోరుకోలేదు. తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ వెనుదిరిగి వెళ్లడానికి వీల్లేకుండా అతను తాను అంతవరకు నడిచొచ్చిన దారులన్నిటినీ మూసేశాడు. తన డిజైర్ లైఫ్ టైం అచీవ్మెంట్ గా మారే వరకు అతను పోరాడుతూనే ఉన్నాడు. అంతేకాదు, తన డిజైర్ కి వాస్తవ రూపం కల్పించాడు కూడా. ఎడిసన్ ను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, నేను మొదట ఎడిసన్ ను కలిస్తే చాలు. ఒకవేళ నేను అనుకున్నట్టు ఆయన దగ్గర బిజినెస్ అసోసియేట్ గా చేరే అవకాశం లేకపోతే ఆయన దగ్గరే ఏదో ఒక ఉద్యోగం లాంటి దాన్ని సంపాదించుకుని నెమ్మదిగా ఎడిసన్ దృష్టిని ఆకర్షిస్తాను అని బాన్స్ తనకు తాను చెప్పుకోలేదు. నేను ఎడిసన్ ను కలుస్తాను, తనతో కలిసి బిజినెస్ చేసేందుకు ఆసక్తిని కలిగి ఉన్నానని తెగేసి చెప్పేస్తాను అని మాత్రమే అతను నిశ్చయించుకున్నాడు. ఏదో ఒక రూపంలో ఎడిసన్ కంపెనీలో చేరిపోవాలని బాన్స్ ఆశించలేదు. ఈ ప్రపంచంలో నాకు కావలసిందొక్కటే, థామస్ అల్వా ఎడిసన్ కు బిజినెస్ అసోసియేట్ గా చేరడం. అందుకు నాకున్న ఇతర అవకాశాలన్నిటినీ నేను వదులుకుంటాను. నాకు కావలసిన దాన్ని సాధించడం కోసం జీవితాంతం పరిశ్రమిస్తాను అని మాత్రమే బాన్స్ తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు. తిరిగి ఇంటికి వెళ్లిపోయే మార్గాలన్నిటినీ అతను మూసేశాడు. గెలుపో ఓటమో, చావో రేవో తేల్చుకోదలుచుకున్నాడు. బాన్స్ విజయగాథ ఇది. పూర్వకాలంలో ఒకానొక యోధునికి యుద్ధంలో ఒక తప్పనిసరి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. బ్యాటిల్ ఫీల్డ్ లో విజయం సాధించేందుకు అతను నిర్ణయించుకున్నాడు. శత్రుపక్షం వైపు అపారమైన సైనిక సంపద ఉంది. తన దగ్గర అంతటి సైనిక బలం లేదు. బలమైన శత్రుపక్షాన్ని ఎదుర్కొనేందుకు అతను తన సేనల్ని సిద్ధం చేశాడు. శత్రువుల్ని ఎదుర్కోవాలంటే ఒక నదిని దాటాలి. అందువల్ల తన సేనల్ని, ఇతర యుద్ధ సామగ్రిని అతను పడవల మీదకి ఎక్కించాడు. గమ్యాన్ని చేరుకోగానే తాము ఇంతవరకు ప్రయాణం చేసొచ్చిన పడవల్ని తగలబెట్టమని సైనికుల్ని ఆదేశించాడు. పడవలు తగలబడిపోతున్నాయి, చూశారు కదా? అంటే మనం ప్రాణాలతో సురక్షితంగా మళ్లీ ఈ రేవును దాటాలంటే మనం గెలిచి తీరాలి, లేదా మరణించి తీరాలి అని అతను తన సైనికులకు చెప్పాడు. వాళ్ళ యుద్ధంలో గెలిచారు. ఎవరైనా దేన్నైనా సాధించాలనుకుంటే తాము అంతవరకు ప్రయాణించిన పడవల్ని తగలబెట్టేయాలి, తిరిగి వెళ్లే దారులన్నింటినీ మూసేయాలి. అలా చేసినప్పుడే బర్నింగ్ డిజైర్ టు విన్ అన్నది సాధ్యమవుతుంది. విజయానికి ఇదే రహదారి. చికాగోలో 1871 అక్టోబర్ 10వ తారీఖున ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయారు. నగరంలో స్టేట్ స్ట్రీట్ కు చెందిన అన్ని షాప్స్ అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన మర్నాటి ఉదయం కొంతమంది వ్యాపారులు మంటల్లో కాలిపోయిన తమ షాప్స్ ని చూశారు. వెంటనే అందరూ సమావేశమై ఒక నిర్ణయానికొచ్చారు. అదేంటంటే చికాగో వదిలి అంతకన్నా సురక్షితమైన ప్రాంతానికి తరలిపోవడం. వారందరిలో ఒక్క వ్యక్తి మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. తగలబడిపోయిన తన షాప్ వైపు వేలెత్తి చూపుతూ, సోదరులారా, ఇక్కడే నేను వరల్డ్స్ గ్రేటెస్ట్ స్టోర్ ని నిర్మిస్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనా నా లక్ష్యాన్ని సాధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా 100 ఏళ్ల క్రితం జరిగింది. స్టోర్ ని నిర్మించారు. ఒక బర్నింగ్ డిజైర్ కు ప్రతిబింబంగా ఇప్పటికీ అది ఆ ప్రదేశంలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆనాడు అందరిలాగే మార్షల్ ఫీల్డ్ కూడా చికాగోని వదిలిపెట్టి వెళ్లిపోయి ఉంటే అతనికి చాలా సులువుగా పని జరిగిపోయేది.
ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, భవిష్యత్తు అంధకారమైనప్పుడు బతుకు చీవుడా అని పారిపోవడం సులభం. కానీ మార్షల్ ఫీల్డ్కి ఇతర వ్యాపారాలకు మధ్య ఉన్న తేడాని గమనించండి. విజేతలకి ఓటం పాలయ్యే వారికి మధ్య తేడా అదే. డబ్బును గురించిన అవగాహన పెరిగినప్పటి నుంచి ప్రతి మనిషి దాన్ని కోరుకుంటాడు. కేవలం కోరుకోవడం వల్ల మాత్రమే డబ్బును సంపాదించలేం. అదొక వ్యసనంగా మారి బర్నింగ్ డిజైర్ గా మనసులో స్థిరపడినప్పుడే సంపదలు వచ్చి చేరుతాయి. అటు తర్వాతే ప్లానింగ్ మన మార్గాన్ని సుగమం చేస్తుంది. ఆ ప్లాన్స్ ని చిత్తశుద్ధితో ఆచరించినప్పుడే ఫెయిల్యూర్ కి దూరంగా ప్రయాణం కొనసాగి సిరుల పంట పండుతుంది. ద 6 గోల్డెన్ రూల్స్ ఫర్ బర్నింగ్ డిజైర్. ఐశ్వర్యానికి సంబంధించిన డిజైర్ ఫైనాన్షియల్ ఫార్ములాకి మారడానికి కావలసిన 6 ఫార్ములాస్ ప్లాన్ ఒకటి ఉంది. మొదటిది, ఖచ్చితంగా ఎంత డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నారో నిర్ణయించుకోండి. బోలెడంత డబ్బును సంపాదించాలనుకుంటున్నాను అంటే సరిపోదు. ఆ మొత్తం ఏదో ఖచ్చితంగా తెలిసుండాలి. రెండోది, డబ్బును సంపాదించడానికి మీరు చెల్లించబోయే మూల్యమేంటో ఖచ్చితంగా తేల్చి చెప్పండి. కానీ ఖర్చు లేకుండా దేన్నైనా పొందడం అన్నది అవాస్తవం. మూడోది, కోరుకుంటున్న డబ్బును ఎప్పుడు పొందాలనుకుంటున్నారో తారీఖులతో సహా స్పష్టంగా వివరించండి. నాలుగోది, మీ డిజైర్ని నెరవేర్చుకునే ప్లాన్ను స్పష్టంగా నిర్వచించండి. వెంటనే దాని ఆచరణలో పెట్టండి. మీరు సిద్ధపడినా పడకున్నా కార్యాచరణకు తక్షణం పూనుకోండి. ఐదోది, మీరు సంపాదించాలనుకున్న డబ్బును అంకెల్లో స్పష్టంగా వివరిస్తూ ఒక స్టేట్మెంట్ని రాసిపెట్టుకోండి. ఎంత కాలంలో ఆ డబ్బును సంపాదించాలనుకుంటున్నారో కూడా అందులో పేర్కొనండి. డబ్బుకు బదులుగా మీరేమివ్వదలుచుకున్నారో కూడా స్పష్టంగా రాయండి. ధనాన్ని ఎలా సంపాదించుకోవాలో ఆ ప్లాన్ స్పష్టంగా రచించండి. ఆరోది, రోజుకు 2 సార్లు అంటే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఉదయాన్నే నిద్ర లేవగానే మీరు రాసి పెట్టుకున్న స్టేట్మెంట్ ని బిగ్గరగా చదవండి. అలా చదువుతున్నంతసేపు కోరుకున్న డబ్బును సంపాదించేసినట్టు, మీరు ప్రతిభావంతులైనట్టు ఊహించుకోండి. ఈ 6 ఫార్ములాస్ ని పాటించడం అత్యంత ఆవశ్యకం. అన్నిటికంటే 6వ సూత్రంగా చెప్పుకున్న దాన్ని పాటించడం చాలా ప్రధానం. పని మొదలు పెట్టకుండానే డబ్బును సంపాదించేసినట్టు ఊహించుకోవడం నా వల్ల కాదు అని మీరు అభ్యంతరాన్ని వ్యక్తం చేయొచ్చు. ఇలాంటి పరిస్థితిలోనే మిమ్మల్ని నిలవనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసే బర్నింగ్ డిజైర్ మీకు చేయూతగా ఉంటుంది. మీరు నిజంగా కోరుకున్నట్టయితే ఆ డిజైర్ సర్వకాల సర్వావస్థలయందు నిద్రపోనివ్వక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఆశించిన లక్ష్యాన్ని సాధించేసినట్టు ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ ప్రధాన ఉద్దేశం డబ్బును సంపాదించడం, ధనాన్ని సంపాదించాలని కృతనిశ్చలై ఉండడం. కాబట్టి ఆశించిన డబ్బు చేతిలోనే ఉన్నట్టు మిమ్మల్ని మీరు ఒప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మిమ్మల్ని మీరు కోటీశ్వరునిగా ఊహించుకోగలరా? మానవ మెదడుకి సంబంధించిన నాలెడ్జ్ లేకపోతే ఈ మాటలన్నీ అవాస్తవాలుగా మీకు వినిపిస్తాయి. ఈ 6 ఫార్ములాస్ ని, వాటి ఆదేశాల్ని ఆండ్రూ కార్నెగీ విన్నారు. అందుకే ఒకానొక మిల్ కార్మికుడైన ఆయన ఆ సూత్రాల్ని మారు మాట్లాడకుండా పాటించి వాటి ద్వారా $100 మిలియన్ పైగా సంపాదించారు. ఈ ఫార్ములాస్లోని ప్రధాన ఉద్దేశాల్ని గమనించని వారికి కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. థామస్ ఏ ఎడిసన్ కూడా ఈ సూత్రాల్ని కాచి వడిపోసారని తెలుసుకోవడం మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఆయన వాటిని నిగ్గు తేల్చి ధనార్జనకు లేదా మరేదైనా ఆశయ సాధనకు ఈ సూత్రాలు మార్గదర్శకంగా పనిచేస్తాయని ఘంటాపదంగా చెప్పారు. ఈ సూత్రాల్ని పాటించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఎలాంటి బలిదానాలు అవసరం లేదు. ఒకరి అజ్ఞానంతో కానీ విద్వత్తుతో కానీ వాటికి పెద్దగా నిమిత్తం లేదు. వీటిని ఆచరణలో పెట్టడానికి పెద్ద పెద్ద చదువులు చదవక్కర్లేదు. కానీ వీటిని సమర్థంగా అమలు చేయాలంటే ఆ వ్యక్తి ధనార్జనకు, అదృష్టానికి ఎలాంటి సంబంధం లేదన్న క్రియేటివ్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి. ఒక్క విషయం తెలుసుకుని తీరాలి. ఐశ్వర్యాన్ని ఆర్జించిన వారంతా మొదట ఆశించడం, స్వప్నించడం, కోరుకోవడం, వాంఛించడం, ధనార్జనకు సరైన ప్లాన్లని రూపొందించుకోవడం వంటి దశలన్నీ దాటిన వారేనని తెలుసుకుంటే చాలు. ధనం కోసం ఆరాటపడకుండా, దానికోసం కలలు కనకుండా ఐశ్వర్యాన్ని సంపాదించడం సాధ్యం కాదని మీరు తెలుసుకోవాలి. ఒక్కసారి మీరు దీన్ని మనసా వాచా నమ్మితే కోరుకున్న ధనం మీ చేతిలో ఉన్నట్టే. ధనార్జన కోసం పరుగులు పెడుతున్న వారంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నూతన ప్రపంచం నవీన భావాల్ని, నవీన పద్ధతుల్ని, కొత్త నేతల్ని, కొత్త ఆవిష్కారాల్ని, బోధనకు, వాణిజ్యానికి కొత్త పద్ధతుల్ని, కొత్త పుస్తకాల్ని, కొంగొత్త సాహిత్యాన్ని, టెలివిజన్ కోసం కొత్త కార్యక్రమాల్ని, చలనచిత్రాల కోసం కొత్త ఆలోచనల్ని కోరుతోంది. స్పష్టమైన కోరిక, తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోవడం, దాన్ని సాధించాలన్న బర్నింగ్ డిజైర్ అన్నవి ఒకే ఒక సమిష్టి అవసరానికి, అంటే కొత్తదనానికి సంబంధించిన అభిలాషలోని మూల లక్షణాలు. సంపదల్ని ఆర్జించాలని కాంక్షించే వారంతా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ప్రపంచానికి నిజంగా నేతృత్వం వహిస్తున్న వారంతా తమ రక్షణ కవచాల్లోంచి వాస్తవిక దృక్పథంతో, తిరుగులేని ఉత్సాహంతో పనిచేస్తూ అవకాశాలు ఇంకా కన్ను తెరవక ముందే తమలోని శక్తియుక్తులన్నిటినీ ఆకాశహార్మ్యాలుగాను, మహానగరాలుగాను, విమానాలుగాను, ఆటోమొబైల్ డివైజెస్ గాను, ఇంకా జీవితాన్ని సుఖమయం చేసే సకల వస్తు సంచయంగాను మార్చివేశారు. ఐశ్వర్య సముపార్జనలో మీ కలల్ని తప్పు పట్టేందుకు ప్రయత్నించే వారి ప్రభావానికి లోను కావద్దు. ఈ ప్రపంచంలో మీ వంతు సంపదల్ని మీరు సంపాదించదలుచుకుంటే మానవ నాగరికతకు మార్గనిర్దేశం చేసిన మహాస్వాప్నికుల శక్తియుక్తుల్ని మీరు సొంతం చేసుకోవాలి. మన ప్రతిభను మరింత పెంచుకుని వాటి ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందడమే మీ ఉద్దేశము, నా ఉద్దేశము కూడా. మీరు చేయాలనుకుంటున్న పని సక్రమమైనదైతే, మీకు దానిలో నమ్మకం ఉంటే ఇక ముందుకు వెళ్ళండి, దాన్ని మొదలు పెట్టండి. మీ కలల్ని నిజం చేసుకునే క్రమంలో తొలుత ఏదైనా తాత్కాలిక ఓటమి ఎదురైన వెంటనే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ల మాటల్ని లక్ష్య పెట్టద్దు. ప్రతి ఫెయిల్యూర్ దానికి సమానమైన సక్సెస్ ని వెంట తీసుకొస్తుందన్న నిజం వాళ్ళకి తెలిసుండదు. ఎలక్ట్రిసిటీతో పనిచేసే ఒక లైట్ ని కనిపెట్టాలని థామస్ ఎడిసన్ కలగన్నాడు. తన కలను సాకారం చేసుకునే దిశగా పరిశ్రమించడం మొదలుపెట్టాడు. 10,000 సార్లు ఫెయిల్ అయినప్పటికీ ఆయన తన కలను వదులుకోలేదు, దాన్ని నిజం చేశాడు. వాస్తవిక స్వాప్నికులు లక్ష్యాన్ని ఎన్నటికీ వదిలిపెట్టరు. చైన్ ఆఫ్ సిగార్ స్టోర్ ని స్థాపించాలని వేలన్ కలలు కన్నాడు. తన కలను నిజం చేసుకునేందుకు కష్టించి పనిచేశాడు. ఇప్పుడు అమెరికాలోనే యునైటెడ్ సిగార్ స్టోర్స్ కంపెనీ ఒక పేరెన్నికగల సంస్థ. గాలిలో ఎగిరే మెషిన్ కనిపెట్టాలని రైట్ బ్రదర్స్ ఉవ్విళ్లూరారు. వారి కల నిజమై ఇవాళ ప్రపంచమంతటా భూమి ఆకాశాలకు హద్దులను చెరిపేస్తూ విస్తరించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. విశ్వంలోని శక్తుల్ని ఏకీకృతం చేసే విధంగా ఒక వ్యవస్థను సృష్టించాలని మార్కోని కలగన్నాడు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రేడియో, టీవీ సెట్లలో మనకివాళ ఆ కల నిజమే దర్శనమిస్తోంది. ఒక దశలో మార్కోనికి పిచ్చెక్కిందేమోనని స్నేహితులు అతన్ని కట్టిపడేసి మెంటల్ హాస్పిటల్లో చేర్చారు కూడా. వైర్స్ కానీ మరే ఇతర ఫిజికల్ మీడియంపై ఆధారపడకుండా కేవలం గాలి ద్వారా సిగ్నల్స్ ను పంపగలిగే శాస్త్రీయ ప్రక్రియను తాను కనిపెట్టానని ఆయన వాళ్ళని అతి కష్టం మీద మెప్పించాల్సి వచ్చింది. ఇవాల్టి స్వాప్నికులకు పరిస్థితి మరీ ఇంత కష్టతరమేమీ కాదు. ప్రపంచం నిండా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ప్రాచీన స్వాప్నికులకు ఇన్ని అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. ఓటమి ఒంటరిగా రాదు. సాధించి తీరాలన్న బర్నింగ్ డిజైర్ డ్రీమర్స్ కు తమ ప్రయాణంలో వేసే మొదటి అడుగు అవుతుంది. ఇండిఫరెన్స్, లేజినెస్, అంబిషన్ లేని వాతావరణం నుంచి డ్రీమర్స్ పుట్టుకురాలేరు. జీవితంలో విజయాన్ని సాధించిన వారంతా తొలుత ఏదో ఒక చేదో అనుభవంతో మొదలైన వాళ్లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గోల్ని చేరుకోవడానికి ముందే వాళ్ళు ఈ కాల పరీక్షలన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు. ఏదో ఒక సంక్షోభ పరిస్థితిలోనే ఇలాంటి వారి జీవితం మలుపు తిరుగుతుంటుంది. అప్పుడే వాళ్లలో నిబిడీకృతమైన శక్తులన్నీ వెలికి వస్తాయి. ఇంగ్లీష్ లిటరేచర్లో ప్రసిద్ధి చెందిన ద పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ను జాన్ బనియన్ రచించాడు. ఆయన జైలుపాలైన తర్వాతే ఈ అద్భుత రచనకు అంకురార్పణ జరిగింది. మతానికి సంబంధించిన ఆయన భావాలను నేరాలుగా పరిగణించి బనియన్ను కఠిన శిక్షలకు గురిచేశారు. ప్రసిద్ధ రచయిత ఓ హెన్రీ కూడా ఒహియోలోని తన జైలు గదిలో కూర్చున్నప్పుడే తనలో దాగిన అపూర్వ సాహితీ ప్రతిభను కనుగొన్నాడు. దురదృష్టమే తనలోని మరో ప్రతిభావంతుణ్ణి ఓ హెన్రీకి పరిచయం చేసింది. నేరస్తునిగా సమాజం చేత వెలివేతకు గురైన తర్వాతే ఆయనలోని క్రియేటివిటీ మేల్కొంది. చార్ల్స్ డికెన్స్ ఒక షాపులో చిరుద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టాడు. ఫస్ట్ లో ఫెయిల్ అవ్వడంతో ఆయన కుంగిపోయాడు. హృదయాంతరాళాలలో తగిలిన దెబ్బ డికెన్స్ లోని గొప్ప రచయితను మేలుకొల్పింది. ప్రేమలో ఫెయిల్ అయిన తర్వాతే ఆయన డేవిడ్ కాపర్ఫీల్డ్ అనే తొలి నవల రాశారు. అటు తర్వాత ఆయన రచనలన్నీ పేరు ప్రతిష్టలతో పాటు ఇబ్బడి ముబ్బడిగా ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెట్టాయి. హెలెన్ కెల్లర్ పుట్టుకతోనే చెవుడు, మూగ అంధత్వంతో బాధపడ్డారు. అంతటి దురదృష్టకర వైకల్యాన్ని కూడా ఆమె అధిగమించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఓటమిని వాస్తవమని భ్రమించేంత వరకు ఎవరూ ఓటమి పాలు కారు అనే సత్యాన్ని జీవితాంతం ప్రబోధించారామె. ఆమె జీవితమే అందుకు తార్కాణంగా నిలిచింది. రాబర్ట్ బర్న్స్ ఒక చదువులేని గ్రామీణుడు. పేదరికం ఫలితంగా అతను ఒక తాగుబోతుగా తయారయ్యాడు. కాని ప్రపంచం అతనికి సుందర స్వప్నాల్ని ఆవిష్కరించింది. తన అందమైన ఆలోచనలకు అక్షర రూపమిస్తూ కవితలల్లాడు. ముళ్లదారిలో పూలవనాన్ని నెలకొల్పాడాయన. అలా బెథోవెన్ చెవిటివాడు, మిల్టన్ అంధుడు, కాని వారి పేర్లు చరిత్రలో అజరామరంగా నిలిచిపోయాయి. వాళ్ళు తమ కలల్ని ఆచరణాత్మకమైన ఆలోచనలుగా అనువదించుకున్నారు కాబట్టే ఈ విజయాన్ని సాధించగలిగారు. దేన్నైనా కోరుకోవడానికి, దాన్ని స్వీకరించడానికి మధ్య ఒక అంతరం ఉంది. పొందగలను అని నమ్మినప్పుడే ఒక వ్యక్తి దేన్నైనా స్వీకరించగలడు. మనసులో నమ్మకం వేళ్లూనుకోవాలి. అది కేవలం ఆశగాను, కోరికగాను మిగిలిపోకూడదు. దేన్నైనా నమ్మాలంటే అనుమానించకుండా స్వీకరించే గుణం ఉండాలి.
మనసు తలుపులు మూసుకున్న తర్వాత నమ్మకానికి, ధైర్యానికి, విశ్వాసానికి తావుండదు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. పేదరికాన్ని, బాధను స్వీకరించేందుకు ఎంతో శక్తి అవసరం. కానీ సంపదను, అభివృద్ధిని స్వీకరించడానికి అంత శ్రమపడనక్కర్లేదు. ఈ యూనివర్సల్ ట్రూత్ ని ఒక ప్రసిద్ధ కవి తన కవితలో ఇలా చెప్పాడు: నేను జీవితంతో ఒక్క పైసా బేరమాడాను, కానీ జీవితం నాకు ఏమీ ఇవ్వలేదు. నేను బిచ్చమెత్తుతూనే సాయంత్రం అంతా గడిపాను. చివరికి నా చాలీ చాలని గాదిలో ఏమీ మిగల్లేదు. జీవితం అంటే ఒక యజమాని మాత్రమే. నువ్వేం అడిగితే దాన్ని మాత్రమే ఇచ్చే యజమాని. కానీ నీ వేతనాన్ని నువ్వే నిర్ణయించుకుంటే దాని ఫలితాన్ని కూడా నువ్వే భరించాలి. నేను అతి తక్కువ కూలికి పనిచేశాను, అవమానాన్ని ప్రతిఫలంగా పొందాను. జీవితం నుంచి నేను అడిగిన వేతనం అది. నేనేమడిగానో అదే జీవితం నాకిచ్చింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.